గణేష్ నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. నిమజ్జనానికి వెళ్తుండగా నదిలో పడవ బోల్తాపడి 11 మంది చనిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఖట్లాపురా ఘాట్ వద్ద ఇవాళ ఉదయం ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా మరో నలుగురు గల్లంతయ్యారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది రంగంలోకి దిగి 11 మంది మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చేపడుతున్నారు. సామూహిక గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు ఆ రాష్ట్ర మంత్రి పీసీ శర్మ. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన మృతులకు 4 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈ ఘటనపై అదనపు ఎస్పీ అఖిల్ పటేల్ స్పందించారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పడవలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నట్లు పడవ నిర్వాహకులు చెప్పారని, అయితే స్థానికులు మాత్రం 16 మంది కంటే ఎక్కువ ప్రయాణించారని తెలిపారన్నారు. అయితే 11 మంది మృతదేహాలను వెలికి తీయగా మరో 5 మందిని రక్షించినట్లు తెలిపారు. అయితే స్థానికులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పడంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చనిపోయిన వారందరూ పిప్లాని ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.